లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య విభాగంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన రాజా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాలం అంతా మా అందరికీ చక్కని విశ్రాంతినిచ్చి సజీవులమై ఈ ఉదయకాల సమయంలో మీ నామ స్మరణతో ఈ దినమును ప్రారంభించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, వాక్య ధ్యానంలోనికి వెళుతుంటుండగా మీ ఆత్మీయ నడిపింపు జ్ఞానము మాకు తోడుగా ఉంచి సహాయం చేసి మీరు మహిమ పొందుకోవడమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలను శుభాలను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మన జీవితంలో ఒక భాగమైపోయినటువంటి అసూయ, ఆ అసూయ అనేటువంటి ఆ పదమును ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో అలంకారంగా దాన్ని పొందుకుంటూనే ఉంటామేమో. అంటే అసూయ అంటే ఎదుటి వారిని అంగీకరించకపోవడం, అసూయ ఎదుటి వారిని చూసి కుళ్ళుకోవడం, అసూయ ఎదుటి వారిని వారికి కలిగిన దానిని చూసి బాధపడడం అసూయ కిందకు వస్తుంది. ఈ అసూయ చాలా చెడ్డది. అది ఏం చేస్తుందంటే ఆ అసూయ మనిషిలో ఉన్నటువంటి మృగతత్వాన్ని బయటకు తీసుకొస్తుంది. అసూయ ముదిరిపోయి బాగా ఎక్కువైందనుకోండి, ఎదుటి వారి మీద పగా ప్రతీకారాలు తీర్చుకోవాలనేటువంటి ధోరణిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అసూయ అనేది మానవ జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనిషిని ప్రభావానికి గురి చేస్తూ ఉంది. సంఘంలో కానీ సమాజంలో కానీ ఎవరైనా ఏదైనా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పుడు వారికిలాగా మనం చేయలేకపోతున్నప్పుడు వారిని చూసి అసూయ కలుగుతూ ఉంటుంది కొంతమందికి. వాస్తవానికి వారికి కలిగిన తలాంతును బట్టి వారు చేయగలుగుతూ ఉన్నారు. కానీ నీకు ఆ తలాంతు లేకపోవడం వల్ల నువ్వేమనుకుంటున్నావంటే అది నేను చేయట్లేదు కాబట్టి వారు చేస్తే ఏం గొప్ప అంటే, చేసే పనిని మెచ్చుకుంటే అక్కడ అసూయ లేనట్టు. వాళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా కొంతమంది ఒప్పుకోలేనటువంటి విధానంలో ఉంటారు. ఏం చేశాడు అంటారు, ఏం చేసింది అంటారు సర్వసాధారణంగా. అది అసూయకు నిదర్శనంగా ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళు చేసింది చిన్న పనైనా దాన్ని మెచ్చుకోవడం వలన ఏమవుతుంది అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భావన ఎదుటి వారికి అర్థమవుతుంది అనమాట. కాబట్టి అసూయ అనేది చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ఒక వ్యాధి. నిజంగా అసూయ పడడం అనేది ఒక వ్యాధి లాంటిది. ఎందుకంటే ఒక్కసారి దానికి మన హృదయంలో అవకాశం ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అది మనల్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంటుంది, ఎప్పుడూ ప్రభావంలోనికి నడిపిస్తూనే ఉంటుంది. అసూయ పడడం అనేది ఒక రోగము లాంటిది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అసూయ పడక ఎదుటి వారిని గురించినటువంటి సదుద్దేశము, ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని కోరుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే అనుదినం కొంతమందిని చూసి అసూయ పడతాం, కొంతమందిని చూసి మెచ్చుకుంటాం, కొంతమందిని చూసి మనం గర్వంగా ఫీల్ అవుతాం. కానీ వీటన్నింటి వలన పెద్ద ప్రమాదం లేదు. కానీ అసూయ అనేది ఒక్కసారి గనక నీ హృదయానికి ఆ తలంపు వచ్చిందనుకో, ఇక ఎప్పటికీ ఎదుటి వారిని అంగీకరించలేనటువంటి ఆ ధోరణిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అసూయను నీ దగ్గరకు రానియకుండా నువ్వు జాగ్రత్త పడగలగాలి. ప్రియదేవులారా, వాక్యములో బైబిల్ గ్రంథములో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అంటే అసూయ పరులు ఎవరు అని అంటే బుద్ధి లేనివారు. బుద్ధి లేనటువంటి వారికి అసూయ అనేది కలుగుతుంది అనమాట. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే ఎదుటి వారిని గురించినటువంటి ఒక మంచి ఆలోచన చేయగలుగుతారు. అసూయ పరులు ఏం చేస్తారంటే ఏది చేసినా కూడా గిట్టదు, నచ్చదు, దానిని వ్యతిరేకిస్తూనే ఉంటారు. ప్రియదేవులారా, ఒకవేళ ఆ పరిస్థితిలోనికి నువ్వు వెళితే అప్పుడు నీకు అర్థమవుతుంది, నేనంటే వాళ్ళకి అసలు గిట్టదు, నేనంటే నీకు ఎందుకు అంత అసూయ, నేనంటే ఎందుకు నీకు అంత అసూయ అని మాట్లాడుతూ ఉంటాం.
కానీ ఎదుటి వారి విషయంలో మనం చేసేది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకపోవచ్చేమో. వాక్యం మనకు ఈరోజు సెలవిస్తా ఉంది ప్రియమైన బిడ్డలారా. మనం అందరం కూడా అంటే అసూయ అనే దానికి తావు లేకుండా మన జీవితంలో వారికి ఇచ్చిన తలాంతును బట్టి వారు ముందుకు వెళుతూ ఉన్నారు, వారిని అప్రిషియేట్ చేయగలగాలి. మనం చేసే పనిని బట్టి మనకు కొన్ని తలాంతులు దేవుడు ఇస్తూ ఉన్నాడు, మనల్ని కూడా వారు అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఏర్పడతా ఉంటుంది. నువ్వు అసూయ పడ్డావనుకో, తిరిగి అసూయే నీకు వస్తూ ఉంటుంది. కాబట్టి అనుదిన జీవితంలో ప్రభువా ఈ అసూయ అనేటువంటి ఆ కోణము నా జీవితంలోనికి రాకుండా చూడు ప్రభువా అని అనగలిగి ఆ రకమైన ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అసూయపరులు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ మరణానికి గురి చేస్తూ ఉంది, అసూయ మరణములో పడవేస్తూ ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అసూయ పడడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పని. దానిని మనము తిరస్కరించగలగాలి, దానిని తీసివేయాలి, దానిని సమూలంగా మనలో నుండి రూపు మాపే విధంగా దేవునితో మనం సహవాసం చేయగలగాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి, వాటిలో అసూయ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి అవలక్షణం అన్నమాట. కాబట్టి ఆ అవలక్షణాన్ని మన జీవితంలో నుండి తీసివేసుకొని ఒక పరిశుద్ధమైన, ప్రశస్తమైన, విలువైన, క్షేమకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరికీ తోడై ఉండి సహాయం చేయాలని దేవుని దగ్గర మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా మీకు వందనాలు. మా జీవితంలో ప్రభువా అసూయ అనేది ఒకవేళ ప్రవేశించి ఉంటుందేమో, ఆ అసూయను మాలో నుండి తీసివేసుకోవడానికి సహాయమును దయచేయండి. ఎదుటి వారిని చూసినప్పుడు వారు చేసే పని, వారి చదువు, వారి ఉద్యోగము, వారి సంపాదన అవి చూసినప్పుడు ఒకవేళ మాకు అసూయ కలుగుతూ ఉందేమో ప్రభా, అది సరి అయినటువంటి ఆలోచన విధానం కాదు గనుక తండ్రి, బుద్ధి లేని వారముగా మేము చావడం కాదు, కానీ బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ప్రభా, మేము అసూయ పరులముగా కాక అయినా మరి ఒక మంచి సదుద్దేశము, ఆలోచన, సత్ప్రవర్తన కలిగి వారముగా బ్రతకడానికి మీ సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ కృపలకు మా జీవితాలను అప్పగించుకుంటూ ఈ దినాశీర్వాదములతో బలపరచగలరని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడునుగాక. ఆమేన్.